ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నేను మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం ఒక అర్థమాలను సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. లూకాసు వార్త 6వ అధ్యాయం 36 వచనము. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండుడి. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ వాక్య భాగంలో గమనించి చూసినట్లయితే, కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టును మీరును కనికరం గలవారై ఉండుడి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో, నీ కృప నా కన్నులెదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. కీర్తనల గ్రంథం 112వ అధ్యాయం 4వ వచనంలో, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. మికా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో, మనుషుడు ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకున్నట్టు కనికరమును ప్రేమించుట దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 33వ వచనం, నేను నిన్ను కరుణించిన ప్రకారము నువ్వును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పెను. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామము నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమైనా, నేను యజమానుడైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టుతామని మీరందరూ. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం, ఉపకారమును ధర్మమును చెయ్యి మర్చిపోకరు, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో, సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, ఆయన యందు ఈ నిరీక్షణ కనిపెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తాను పవిత్రంగా చేసుకొనును. చివరిగా ఒక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం, ప్రేమ దీర్ఘకాలం సహించిన, దయ చూపించిన, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, అది పొంగదు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ గల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ దేవ, నిరంతరం మీ ప్రేమ కృపలు మమ్మల్ని కాచి కాపాడి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేసిన మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.